ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ గురించి వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, మనం డేటా ఆపరేషన్‌లో కంపోజ్, సెలెక్ట్, ఫిల్టర్ అనే సో, ఈరోజు క్లాస్‌లో క్రియేట్ సీఎస్‌వి టేబుల్, క్రియేట్ ఏ హెచ్‌టీఎంఎల్ టేబుల్ అండ్ జాయిన్ ఈ మూడిటి గురించి మనమైతే వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. అలానే షేర్ పాయింట్‌లో క్రియేట్ ఐటెమ్స్ అనే దాని గురించి కూడా మనమైతే మాట్లాడదాం. ఫస్ట్ క్రియేట్ సీఎస్‌వి టేబుల్. సో, క్రియేట్ సీఎస్‌వి టేబుల్. మీరు డైరెక్ట్‌గా యాక్షన్ ఏం టైప్ చేసినా వస్తుంది. మేము ష్ థింక్ సారీ డేటా ఆపరేషన్స్ నాకొకసారి రాదనుకుంటే. లెట్స్ సీ డేటా ఆపరేషన్స్‌లో క్రియేట్ సీఎస్‌వి టేబుల్. సో, బేసికల్‌గా ఏం చేస్తుందంటే మీరేదైతే ఇన్‌పుట్ ప్రొవైడ్ చేస్తారో ఇది సీఎస్‌వి టేబుల్ అవుట్‌పుట్ కింద రిటర్న్ చేస్తుంది. ఓకే. బేసికల్‌గా మీరిక్కడ స్టడీ చేయొచ్చు ఇక్కడ. సో, సీఎస్‌వి టేబుల్ అంటే కన్వర్ట్ ఎన్ అరే ఆబ్జెక్ట్ ఇంటూ సీఎస్‌వి టేబుల్ అనమాట. ఓకే. మీరు ఏదైతే అరే ప్రొవైడ్ చేస్తారో ఈ పర్టిక్యులర్ యాక్షన్‌కి ఇన్‌పుట్‌గా అది మనకి సీఎస్‌వి టేబుల్ కింద రిటర్న్ చేస్తుందనమాట. ఓకే. సో, అది ఎలా ఏంటి అని కూడా పర్టిక్యులర్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి అరే రిటర్న్ చేస్తుంది. ఇది ప్రీవియస్ క్లాస్‌లో కూడా మీరు చూసారు. ఈ వచ్చిన అరేని దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తాననమాట. సో, చూడొచ్చు ఇక్కడ సెలెక్ట్ అవుట్‌పుట్‌ని దీని ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అడ్వాన్స్ ఆప్షన్స్‌లో ఏముంది ఆటోమేటిక్ ఉంది. ఓకే. సో, లెట్ ఇట్ బి సేవ్ అండ్ పేస్ట్. వన్ ఫ్లో డన్. ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు. గైస్ ఇది మనకి ఇన్పుట్. గుర్తుంచుకోండి మనకి ఏదైతే ఇన్పుట్ ఉందో అంటే ఈ పర్టికులర్ సెలెక్ట్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సీఎస్‌వి టేబుల్‌కి ఇన్పుట్‌గా ప్రొవైడ్ చేసాం కదా! ఇదన్నమాట ఇన్పుట్. బట్ మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఇలా ఉంటుంది. మీరు చూడొచ్చు. సో, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్ అంటే ఒక సీఎస్‌వి టేబుల్ కింద మనకైతే వస్తుందన్నమాట. సో, అర్థమైంది కదా! ఇలా మనకి రకరకాల అప్రోచెస్ ఉంటాయన్నమాట. సీఎస్‌వి టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఉంది కదా! కాలమ్స్ అంటే నథింగ్ బట్ ఈ పర్టిక్యులర్ సెలెక్ట్ యాక్షన్‌లో ఏదైతే కాలమ్స్ ఉంటాయో అన్నీ వస్తాయి. అలా కాకుండా నాకు కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే అప్పుడు మనం కస్టమ్‌కెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ కస్టమ్ ఉంది కదా! మీకు కావాల్సిన కాలమ్స్ అనేది స్పెసిఫై చేయాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఎంప్లాయీ ఐడీ ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్ రాయాలా? సో, నేను ప్రీవియస్‌లో క్లాస్‌లో కూడా చెప్పా కదా! సో, ఎక్స్‌ప్రెషన్స్ అన్నమాట. ఐటెమ్ సో, ఈఎంపీ ఐడీ సో, అలానే ఈఎంపీ నేమ్ ఎక్స్‌ప్రెషన్ ఐటెమ్ ఈఎంపీ నేమ్ మెంబర్ టైటిల్ ఎక్స్‌ప్రెషన్ ఐటెమ్ డీటెయిల్ ఓకే. సో, చూస్తారు కదా! సీఎస్‌వి టేబుల్ అనేది మీరు కస్టమ్ కాలమ్స్ అనేది ఆటోమేటిక్, కస్టమ్‌కి రెండిటికి డిఫరెన్స్ ఏందంటే, ఆటోమేటిక్ అంటే మీరు ప్రీవియస్ యాక్షన్‌కి అవుట్‌పుట్ ఏదైతే ఉందో, ఆ అవుట్‌పుట్‌లో ఉన్న కాలమ్స్ అన్నీ వస్తాయి. అలా కాదు కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే, అలాంటి కేసెస్‌లో మీకు కావాల్సిన కాలమ్స్ కస్టమైజేషన్ అనేది ఉంటదనమాట. కావాలని మార్చుకోవచ్చు. ఇట్స్ అప్ టు యువర్ రిక్వైర్మెంట్ అనమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే. వన్‌ఫ్లో డన్. చూడండి అవుట్‌పుట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, టైటిల్. ఇలా మనకేంటంటే సో, సీఎస్‌వి టేబుల్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తది. అసలు ఎందుకు ఎలాంటి కేసెస్‌లో ఏది చేస్తారు ఏంటి అనేది
మీకైతే డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని సినారియోస్ అనేవి చెప్తాను. సో అవుట్లుక్ తీసుకుంటాను మళ్ళీ. అవుట్లుక్. సో సెండ్ అన్ ఈమెయిల్. సెండ్ అన్ ఈమెయిల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని ఈమెయిల్ ద్వారా అటాచ్మెంట్ పంపిస్తాను. ఓకే, ఇదైతే మనకి ఇక్కడ క్రియేట్ CSV టేబుల్ ఉందో ఈ వచ్చిన అవుట్పుట్ని ఈమెయిల్కి యాజ్ అటాచ్మెంట్ కింద పంపిస్తాను. అది ఎలా ఏంటనేది చూడండి. యూజర్ అనమాట. అండ్ సబ్జెక్ట్ సేల్స్ డేటా అటాచ్మెంట్. సో బాడీ హాయ్ టీమ్. సో ప్లీజ్ find the employee details as attachment. So thanks. Okay. So that's it. Guys, చూడండి ఇక్కడ హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ యాజ్ అటాచ్మెంట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని నేను ఇక్కడ అటాచ్మెంట్ పంపిస్తాను చూడండి. సో నేమ్ సేల్స్ డేటా డాట్ సిఎస్వి అండ్ ఇక్కడ అటాచ్మెంట్ నేమ్ వచ్చేసరికి సేల్స్ డాట్ సిఎస్వి అండ్ కంటెంట్ అంటే ఈ పర్టికులర్ ఫైల్కి కంటెంట్ ఏంటంటే సో దీని యొక్క అవుట్పుట్ అనమాట. అంటే సిఎస్వి టేబుల్ యొక్క అవుట్పుట్ని ఈ అటాచ్మెంట్కి కంటెంట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే అటాచ్మెంట్ నేమ్ ఉంది అండ్ ఎవరికి పంపించాలో సబ్జెక్ట్ ఏంటి, టు ఏంటి, బాడీ అన్నీ కూడా డిఫైన్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకు ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆ పర్టికులర్ ఈమెయిల్లో ఏదైతే మీకు ఇక్కడ అవుట్పుట్ వస్తుందో అది వస్తుంది అనమాట. ఓకే, టెస్ట్ సేవ్ అండ్ టెస్ట్. డన్. ఓకే, మనకి ఈమెయిల్ వచ్చింది. చూడండి హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ యాజ్ అటాచ్మెంట్. సో మనం ఏదైతే డిఫైన్ చేస్తామో అటాచ్మెంట్ నేమ్ అది వచ్చేస్తుంది అనమాట. సో చూసారా వచ్చిందా రాలేదా? ఓకే, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, టైటిల్, సో అన్నీ వచ్చినాయి రాలేదా? ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా డిఫైన్ చేయొచ్చు అనమాట. మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వీ కెన్ డూ ద డౌన్లోడ్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, చూడండి ఇక్కడ సేల్స్ డేటా డాట్ సిఎస్వి అనమాట. ఇది సిఎస్వి ఫైల్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ అటాచ్మెంట్ అంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు. వీ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ అవర్ పర్సనల్ ల్యాప్టాప్ లేటర్ వీ కెన్ అనలైజ్. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అర్థమైంది కదా? సో ఇది ఎందుకు ఏంటనేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో దానికోసం డిలీట్ డిలీట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో షేర్ పాయింట్ సైట్ ఉందన్నమాట. మీరు చూడొచ్చు, ఇది షేర్ పాయింట్ సైట్. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్లో నాకు ఎటువంటి ఫైల్స్ అయితే లేవు యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు ఏదైతే నాకు డేటా అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని ఒక సిఎస్వి ఫైల్ క్రియేట్ చేసి ఆ సిఎస్వి ఫైల్ని ఈ పర్టికులర్ షేర్ పాయింట్ సైట్లో ఈ పర్టికులర్ ఫోల్డర్లో నేనైతే లోడ్ చేస్తాను. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇంకో స్టెప్ తీసుకున్నాం. ఇది షేర్ పాయింట్ అన్నమాట. సో షేర్ పాయింట్ క్రియేట్ ఫైల్ చూడండి, క్రియేట్ ఫైల్ ఉంది కదా. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి 4 కాలమ్స్ ఉన్నాయి. సైట్ అడ్రస్, ఫోల్డర్ పాత్, ఫైల్ నేమ్, ఫైల్ కంటెంట్. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మనం సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది, లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలా ఇవన్నీ కూడా చెప్పాను అనమాట. సో దయచేసి ప్రీవియస్ వీడియో చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సైట్ అడ్రస్. ఓకే, మన సైట్ నేమ్ ఏంటిది? సేల్ సైట్ కదా. ఓకే, వెరీ గుడ్. ఫోల్డర్ పాత్ అంటే ఎక్కడ మీరు షేర్ డాక్యుమెంట్స్ డెమో ఫోల్డర్ ఇదే కదా. డాక్యుమెంట్స్లో డెమో ఫోల్డర్ ఇదే కదా, చూడొచ్చు అక్కడ. ఓకే, అలానే ఫైల్ ఏమేంటిది? ఎంప్లాయీ డేటా డాట్ సిఎస్వి.
ఓకే. అండ్ ఫైల్ కంటెంట్ మీరు ఫైల్ క్రియేట్ చేసినప్పుడు కంటెంట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని దీనికి కంటెంట్గా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్స్ ఇట్ గైస్. ఓకే. ఇప్పుడు మనకి సో ఈమెయిల్‌లో వస్తుంది. ఓకేనా? ఈమెయిల్‌లో వస్తుంది యాస్ వెల్ యాస్ ఈ షేర్ పాయింట్ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో కూడా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం అన్నీ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ఏంటనేది కూడా. ఓకే. టెస్ట్ చేద్దాంలెండి. ఓకే. దీంట్లో చూడొచ్చు మీరు. సో ఈ ఎడిటింగ్ కూడా 0 సెకండ్స్ 0, 0, 0 ఉంది. బట్ ఇక్కడ 2 సెకన్లు పట్టిందనమాట. అంటే ఏందంటే సో 2 సెకండ్స్ అనే కాదు ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. మినిట్ కూడా తీసుకోవచ్చు. 2, 3 మినిట్స్ కూడా తీసుకుంటుందనమాట ఒక్కోసారి. డిపెండ్స్ ఆన్ ది సిట్యుయేషన్ బట్టి. కాకపోతే మనం కాంప్లెక్స్ ఫ్లోస్ అనేది డిజైన్ చేయలేదు కాబట్టి మీకు ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ అయినట్టుంటది. బట్ రియాలిటీలో అంటే కొన్ని థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్‌ని ప్రాసెస్ చేయాలన్న అలాంటి కేసెస్‌లో మీకు రియల్ ఫ్యాక్ట్ అనేది తెలుస్తుందనమాట. మనమైతే ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అది కూడా సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుందనమాట. ఓకే. ఫస్ట్ సో ఫైల్ వచ్చిందా రాలేదా రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఫైల్ వచ్చిందా ఎంప్లాయీ డాట్ సీఎస్‌వి? ఓకే. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే. చూడండి గైస్. సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, టైటిల్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా మనమైతే క్రియేట్ చేసినాం. అలానే అవుట్‌లుక్‌లో కూడా వచ్చిందా రాలేదా చూద్దాం. చూసారా? హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్. ఆఫ్‌కోర్స్ ఇందాక మనం వెరిఫై చేసామనుకోండి. సో, ఇలా మనకేంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయన్నమాట. అర్థమైంది కదా! సో, సెలెక్ట్ కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, క్రియేట్ టేబుల్ కావచ్చు, అండ్ కంపోజ్ యాక్షన్ కావచ్చు. ఇయన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇయన్నీ బేసిక్స్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్రైట్. నో ప్రాబ్లమ్. సో, దాని తర్వాత ఇయన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే. ఇది ఉంచుదామండి. సో, ఇప్పుడు క్రియేట్ హెచ్టీఎంఎల్ టేబుల్ కూడా ఉంటది. సో, లెట్స్ డేటా ఆపరేషన్స్. చూడండి ఇక్కడ కంపోజ్ అయిపోయింది, సిఎస్వి అయిపోయింది, ఫిల్టర్ అరే అండ్ సెలెక్ట్. ఓకే. జాయిన్, పాస్, హెచ్టీఎంఎల్ టేబుల్. సో, హెచ్టీఎంఎల్ టేబుల్‌కి సో సెలెక్ట్ యాక్షన్ ఏదైతే వస్తుందో అదే ఇస్తుందన్నమాట. ఫర్ టైమింగ్ కావాలంటే సో ఇది రిమూవ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు. క్రియేట్ ఏ సిఎస్‌వి టేబుల్ బట్ ఐయామ్ జస్ట్ కీపింగ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ అలానే ఇక్కడ సో ఈ అటాచ్‌మెంట్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎటువంటి అటాచ్‌మెంట్స్ అయితే లేవన్నమాట. మీరు చూసుకోవచ్చు. గైస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఏదైతే సెలెక్ట్ యాక్షన్ మనకి అవుట్పుట్ రిటర్న్ చేస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ని నేను హెచ్టిఎంఎల్ టేబుల్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి ఇది అరే అన్నమాట. సో కాలమ్స్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆటోమేటిక్, కస్టమ్. ఆటోమేటిక్ అంటే ఏదైతే మీరు ఇన్పుట్ ఇచ్చారో ఈ పర్టిక్యులర్ యాక్షన్‌కి ఆ ఇన్పుట్‌లో ఉన్న అన్ని కాలమ్స్ అనేది మనకి యాస్ ఎ అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ఇది ఎలా అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందంటే ఇది ఒక టేబుల్ ఫార్మాట్‌లో వస్తుంది. ఓకే. సో సీఎస్‌వి టేబుల్ ఒక ఫైల్ ఫార్మాట్‌లో ఉంటుంది. బట్ హెచ్‌టీఎంఎల్ అనేది టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది. అది మీకు తెలుస్తది ఏంటని కూడా. సో సేవ్ యాస్ ఎ టెక్స్ట్ రెండిటికి చూపిస్తాను డిఫరెన్స్ ఏంటనేది కూడా. రన్ ఫ్లో డన్. సో ఇది సిఎస్వి టేబుల్ అవుట్పుట్. ఇది హెచ్టిఎంఎల్ టేబుల్. మీరు అబ్జర్వ్ చేశారా? సిఎస్వి టేబుల్ అవుట్పుట్ ఇలా ఉంది. బట్ హెచ్టిఎంఎల్ టేబుల్ అవుట్పుట్ ఇలా ఉందన్నమాట. ఓకే. సో ఇలా మనకి రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయన్నమాట. వి నీడ్ టు అండర్స్టాండ్. అయితే ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే హెచ్టీఎంఎల్ టేబుల్ ఫార్మాట్ ఉందో, ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని ఈమెయిల్‌కి బాడీ కింద నేను తీసుకుంటానన్నమాట. ఓకే. ఇందాక ఇన్ని అటాచ్‌మెంట్ చేసినాం కదా! అలా కాకుండా బాడీలో ఉంటది చూడండి.
సో ఓకే, దట్స్ ఇట్. సో ఇందాక ఏం చేసామంటే ఏదైతే మనకి క్రియేట్ సిఎస్పి టేబుల్ ఉందో ఈ వచ్చిన అవుట్పుట్ని సో షేర్ పాయింట్లో క్రియేట్ చేసిన, అలానే సో సెండ్ అనే ఈమెయిల్ కూడా చేసినాం కదా. బట్ ఇప్పుడు ఈమెయిల్ బాడీలో తీసుకున్నా అసలు వర్క్ అవుతుందా లేదా కూడా టెస్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది, చూసారా. ఓకే, సో ఇలా మనకేంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి గైస్. నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కష్టం ఉంది, మాన్యువల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ కష్టం ఉంది కదా, అలా కాకుండా సారీ ఆటోమేటిక్ కష్టం ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ తీసుకున్నాము. ఇప్పుడు సో కష్టం తీసుకున్నా, ఎక్స్ప్రెషన్, ఐటమ్, ఈఎంపి ఐడి, ఈఎంపి ఐటమ్, ఈఎంపి నేమ్, title, expressions, title. ఓకే, ఇందాక ఆటోమేటిక్ తీసుకున్నాం, బట్ ఇప్పుడు వచ్చేసరికి కష్టం కదా. అంటే సిఎస్పి టేబుల్కి ఎలా అయితే చేసామో ఈవెన్ హెచ్టిఎంఎల్ టేబుల్ కూడా అలానే చేసాం అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ట్రై టు రన్, చూసారా. సో ప్రాపర్గా వచ్చింది కదా. ఇలా ఏంటంటే మనకి రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇందాక మీరు సిఎస్వి ఫైల్ క్రియేట్ చేశారు కదా షేర్ పాయింట్ సైట్లో, సేమ్ ఇలానే సో ఈ టేబుల్లో కూడా చేయొచ్చా అని ఒక డౌట్ రావచ్చు. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే గైస్, ఎక్స్పెరిమెంట్ చేయాలి గైస్ ఏది. ఓకే, సో నేను చెప్పిందని కాదు. సో మనకి ఎక్స్పెరిమెంట్ చేస్తే అఫ్ కోర్స్ ఎర్రర్స్ వస్తుంటాయి. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ కమ్. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. క్రియేట్ ఫైల్ నాట్ ఐటమ్. ఐటమ్ అంటే లిస్ట్ కింద వస్తున్నాం. ఓకే, సో సైట్ అడ్రస్ ఇవ్వాలా. సో దాని తర్వాత ఫోల్డర్ పాత్, షేర్ డాక్యుమెంట్స్, డెమో ఫోల్డర్, అండ్ ఫైల్ నేమ్ టెస్ట్ డాట్ సిఎస్వి, ఫైల్ కంటెంట్ HTML. ఓకే, చూస్తారు కదా. సో నేను ఫైల్ కంటెంట్ అనేది సిఎస్పి కాదు HTML తీసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, రన్ లో డన్. లోడ్ అవుతుంది. ఎలా వచ్చింది గైస్. ఓకే, అర్థమైంది కదా. సో సిఎస్వి టేబుల్కి HTML టేబుల్కి అవుట్పుట్ ఫార్మాట్ అనేది దాట్స్ ఇట్ అన్నమాట. ఓకే, సో మీరు ఎడిటింగ్ కూడా చేయొచ్చు కావాలంటే. కన్వర్ట్, సో లోడ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్, ఇదన్నమాట. Okay, so make sure we need to proper understanding about CSV table కి HTML table కి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఇందాక ఏం చేశాను, ఒక ఫైల్ క్రియేట్ చేశాను దేని బేస్ చేసుకుని సిఎస్వి టేబుల్, అప్పుడు ప్రాపర్గా వచ్చింది. అదే HTML బేస్ చేసుకుని చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది కదా, ట్యాగ్స్ రూపంలో వస్తుంది అనమాట. ఇది మెయిన్లీ ఎందుకంటే లైక్
టేబుల్ అనేది HTML ఫార్మాట్ లైక్ ట్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫార్మాట్ లోకి వస్తుంది అన్నమాట. ఓకే, సో వీ నీడ్ టు రిమూవ్ దట్. ఓకే, సో సారీ, డిలీట్ చేద్దాక. అంటే దీని తర్వాత మనకి సో జాయిన్ అనే యాక్షన్ ఉంది కదా, అది గురించి కూడా మాట్లాడదాం. సో డిలీట్, అవసరం లేదు మనకి, డిలీట్, దాట్స్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే జాయిన్ యాక్షన్ తీసుకుంటాను. డేటా ఆపరేషన్ జాయిన్. ఓకే, బేసికల్గా ఇది ఏంటంటే అరేలో ఉన్న ఐటమ్స్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ జాయిన్ యాక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే అరే ప్రొవైడ్ చేస్తారో ఆ అరేలో ఉన్న ఐటమ్స్ ని ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దానికోసం అనమాట. ఫర్ నేను ఈ సెలెక్ట్ యాక్షన్ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఈ జాయిన్ యాక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. దాని తర్వాత సో అడ్గ్రేడ్ సింబల్ అంటే ఇక్కడ ఉన్న రికార్డ్స్ ఐటమ్స్ ని సపరేట్ చేస్తున్నాను. దేని బేస్ చేసుకుని? ఎథరేట్. ఓకే, లెట్స్ సీ దట్ అంటే జాయిన్ చేస్తున్నాను అనమాట. మీకు ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాం సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో అవుట్పుట్ చూడండి. మీకు చూపిస్తాను ఏంటనేది కూడా. Nice. ఏంటిది? సారీ, ఇక్కడే కదా, మై మిస్టేక్. సో గైస్ ఇదంతా కూడా ఏంటిది? స్ట్రింగ్ ఫార్మాట్ అన్నమాట. ఓకే, సో ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. ఇది ఓకే, ఇది కూడా కాపీ చేస్తాను మీకు. బేసికల్ మనం ఏం చేసినాం, జాయిన్ యాక్షన్ తీసుకున్నాం. ఆ జాయిన్ యాక్షన్ కి ఇది అనేది ఇన్పుట్ గా ఇచ్చాను, అరే అనేది. ఓకే, అరే అనేది ఏమి ఇచ్చిన ఇన్పుట్ గా. జాయిన్ యాక్షన్ ఏం చేస్తుంది, మీకు అరేలో ఉన్న ఐటమ్స్ ని సపరేట్ చేస్తుంది బై యూజింగ్ మీరు ఏదైతే సపరేటర్ అండ్ ఫైనల్లీ కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్ అనమాట. సో ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు, 4 రికార్డు కదా వచ్చినాయి. 4 రికార్డ్స్ అన్నీ కూడా వచ్చినాయి. కాకపోతే ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది అన్నమాట, చూసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. సపరేటర్ ఏంటిది? ఎట్ ద రేట్. ఇలా మనం ఏంటంటే సో జాయిన్ యాక్షన్ అనేది చూడొచ్చు అక్కడ. జాయిన్స్ విత్ దేంతో జాయిన్ చేస్తున్నాం, దీంతో జాయిన్ చేస్తున్నాం. ఇలా మనకి ఏంటంటే రకరకాల ఏరియాస్లో ఉంటాయి. బట్ మీకు రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లారిఫై చేస్తాను. ఫర్ టైం మీకు అనిపించవచ్చు అరేని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటే ఎస్, కొన్ని కేసెస్ ని చేయాల్సి వస్తుంది. ఓకేనా, కొన్ని కేసెస్లో మనం డూ దట్, దెర్ ఇస్ నో వే. ఇంకా మీకు క్లారిటీగా రావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను వేరియబుల్స్ని. యాడ్ అన్ యాక్షన్. సో వేరియబుల్స్. సో ఇక్కడ ఇనిషియలైజ్ వేరియబుల్స్ వీటి గురించి ఆల్రెడీ చెప్పాను అనుకోండి. సో వేర్ టైప్ డేటా, డేటా టైప్ అరే. సో ఇక్కడ ఒక అరే డేటా క్రియేట్ చేద్దాం. బ్యాగ్స్. సో పవర్ బి, పవర్ యాప్స్, పవర్ ఓకే. సో ఇది ఒక అరే కదా. సో లెట్ మీ గివ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, ఆ వేరియబుల్ అరే డేటా టైప్ అలానే వాల్యూ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ ని సో దీనికి ప్రొవైడ్ చేస్తాం చూడండి. ఓకే,
సో లెట్స్ సీ దట్ ప్రాక్టికల్‌గా చూడొచ్చు. ఎట్ ది రేట్ సింబల్ ఓన్లీ. మీరు కావాలంటే ఏ సెపరేటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కామా, కోలన్, పైప్ సింబల్ వాటెవర్ ఇట్ ఈస్. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి యూ కెన్ డిఫైన్ ఇట్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఏంటిది గైస్ చూడండి ఇక్కడ. ఓకే. కాపీ చేద్దాం. ఇది స్ట్రింగ్ కదా. ఓకే. సో ఫార్బీ, ఫార్ యాప్స్, ఫార్ ఆటోమేట్. ఓకే. సో స్ట్రింగ్ ఫార్మాట్ అన్నమాట. ఇలా మనకేంటంటే సో రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇయన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. సో దట్ మనకి ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో అర్థమైనాయి కదా! డేటా ఆపరేషన్స్‌లో ఎక్సెప్ట్ పార్స్ చేసింది కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియోలో సో పార్స్ చేసిన అలానే కంట్రోల్స్‌లో కొన్ని ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే కంట్రోల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో కండిషను, అప్లై టు ఈచ్, డూ అంటిల్, స్కోప్, స్విచ్, టర్మినేట్ ఇలా మనకి కొన్ని ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అనమాట. ఎస్పెషల్లీ కండిషన్ కావచ్చు, అప్లై టు ఈచ్ కావచ్చు, డూ అంటిల్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వాటి గురించి నేను సో నెక్స్ట్ క్లాస్‌లో మాట్లాడతాను. ఓకే. సో థ్యాంక్ యూ.